దేహాన్ని మీరు దయచేసి పాడు చేసుకునే ప్రయత్నం చేయకండి. ఇందుకోసం కాదు దేవుడి ఆకారాన్ని ఇచ్చింది. కత్తులతో కోసుకుంటారా, గాయం చేసుకుంటారా, రక్తం కారిపోయేంతగానా? ఎవరు చెప్పారు? వాడేమో తినిపాడు చేసుకుంటున్నాడు తినకూడని పదార్థాలు, గుట్కాలని, కైనీలని, పాన్ పరాగులని, ఎవరి పొగాకని నోట్లో పెట్టి లోపల ఉన్నటువంటి ఒక సున్నితమైన భాగాలు, లోపల ఉన్నవన్నీ చాలా సెన్సిటివ్ పార్ట్స్ కదా, లోపల ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క భాగాన్ని నెమ్మదిగా తినేస్తూ అవి కాస్త క్యాన్సర్ స్టేజ్ గా మారిపోయి రంధ్రాలు పడిపోయి, మీరు చూసారో లేదో సిగరెట్ పెట్టే మీద కూడానండి ఆ బొమ్మలు చూడండి, అసలు చూస్తేనే భయం వేసింది. హీరోలాగా దాన్ని తీస్తాడు, నోట్లో పెడతాడు, బిగిస్తాడు. నోట్లో నుంచి కాక ముక్కులో నుంచి చెవులో నుంచి కూడా తీస్తున్నారు ఈ మధ్యలో. అదొక పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు. అది సిగ్గుపడవలసిన సంగతి. అది సిగ్గుపడవలసిన సంగతుల మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతిశయపడుతున్నారు అంటాడు దేవుడు. ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. అవి పాడైపోయాయి అంటే హాస్పిటల్లో బెడ్ మీద నువ్వు పడిపోతే ఇల్లు అమ్ముకోవాలి, ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకోవాలి, అయినా నువ్వు బాగుపడవు.